హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. ఈరోజు వీడియో వచ్చేసరికి సండే వ్లాగ్ అనమాట. సో ఎవ్రీథింగ్ షేర్ చేస్తాను. మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఏ పార్ట్ నచ్చింది అండ్ ఏది ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ప్రీవియస్ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా నాతో షేర్ చేసుకోండి, సో దట్ నాకు అర్థమవుతుంది నేను చేస్తుంది ఎలా ఉంది అని. సండే ఈజ్ అ వెరీ రిలాక్స్ డే అనమాట. ఎలా అంటే థింగ్స్ అన్ని ఒక స్లో మోషన్ లో నడుస్తూ ఉంటాయి అంటే కదా. సో యూజువల్ టైం కన్నా కొద్దిగా లేట్ గా లేసి నేను రాకర్ చైర్ లో వేసి ప్యాంపరింగ్ చేస్తున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత మనకే ఒక డల్ గా అనిపిస్తుంది, వాళ్ళకి అలాగే ఉంటది కదా. సో యాక్టివ్ అవ్వడానికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అప్పుడే బాగుండేది. సండే అంటే హాలిడే, స్కూల్ ఉండేది కాదు, చక్కగా ఆడుకోవచ్చు, ఏ పని ఉండదు. ఇప్పుడు అలా కాదు. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది చిన్నప్పుడే బాగుందిరా బాబు అని. ఇంకేం చేస్తాను, తప్పదు కదా. ఒక పక్క చాయ్ పెట్టేసుకొని బుడ్డదానికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ రోజు వచ్చేసరికి స్లో ఫామ్ నుంచి స్ప్రౌటెడ్ రాగి చేశాను విత్ బనానా అన్నమాట. రెసిపీ నేను యూట్యూబ్ షార్ట్ లో పెడతాను, చెక్ చేయండి. అండ్ చూసారా, మా హాల్లో సన్లైట్ అనేది చాలా బ్రైట్ గా వస్తుంది. అసలు ఈవినింగ్ వరకు లైట్స్ ఏ అవసరం లేదు. నిద్ర కూడా తక్కువ అని పోతుంది అనమాట హాల్లో ఉంటే, అంత బ్రైట్ గా ఉంటది హాల్ అనేది. తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నాము. చాయ్ వైపు చూడండి ఎలా చూస్తుందో. అసలు మన చేతిలో ఏదైనా గ్లాస్ గానీ వాటర్ బాటిల్ గానీ ఉంటే ఎలా చూస్తుందంటే అలా చూస్తుంది. దానికి పెట్టేది మాత్రం దానికి వద్దు. మైక్ లో మాట్లాడతావా? మైక్ లో ఏం అబ్బా బా మైక్ లో సరే కొడుదులే తర్వాత. మైక్ లో మాట్లాడతావా చెప్పు. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. ఈ కిట్టు ఎవరు? ఈ కిట్టు ఎవరమ్మా? ఏంటి ఏంటి చెప్పు చెప్పు చెప్పు. మసాజ్ దీని తర్వాత కాసేపు ఆడుకోవడానికి వదిలేసి మసాజ్ చేపించడానికి రెడీ చేసేసాను. కొన్ని రాక్ క్లిప్స్ కూడా వదిలేసాను సో దట్ యూ ఎంజాయ్ అని. ఈ మధ్య నేను ఒక టిప్ అనేది ఫాలో అవుతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట, మనం ఏదైతే మసాజ్ ఆయిల్ యూస్ చేస్తున్నామో దాంట్లో కొద్దిగా పసుపు వేసి లైట్ గా వార్మ్ చేసి బాడీకి రాయండి, దానివల్ల స్కిన్ అనేది చాలా బాగుంటదని. నేను అది ఇంప్లిమెంట్ చేస్తున్నా. బికాజ్ నో వే టర్మరిక్ అనేది నథింగ్ బ్యాడ్, చాలా మంచిది, యాంటీబయాటిక్, ఈవెన్ ర్యాషెస్ వాటికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజు కొద్దిగా ఎక్కువనే ప్రిపేర్ చేశాను, మా హస్బెండ్ రాసుకుంటారని. నేను కూడా రాసుకుంటూ ఉంటాను. నిజంగా ఒక మంచి గ్లో అనేది ఇస్తుంది. చేసే డైలీ యాక్టివిటీస్ లో నాకు ఎక్కువగా ఇష్టమైంది దాని మసాజ్ టైం అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఈవెన్ షీ ఎక్స్ప్రెస్ దానికి ఏం నచ్చుతుంది ఏం నచ్చట్లేదు అని. ఇప్పుడు 6 months అవుతుంది కదా, దానికి అర్థం అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను ఓవర్ ప్రెషర్ పెట్టయితే నేను చేయను, మీడియం లైట్ ప్రెషర్ పెట్టే చేస్తాను. నాకు పెద్దలు చెప్తారు కదా దట్ గట్టిగా అడిసి పెట్టి చేస్తే వాళ్ళ ఒళ్ళు గట్టి పడిద్ది, ముక్కు నొక్కితే మంచి షేప్ లోకి వస్తుంది. ఇవన్నీ నేను నమ్మను. అలా పాటించే వాళ్ళది కూడా తప్పని అనను. ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళవి, అండ్ ఏ ఇంటెన్షన్ తప్పు కాదు. టైము నేను యూట్యూబ్ షార్ట్ పెట్టేటప్పుడు ఫుడ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎఫర్మేషన్స్ చెప్పండి అని చెప్పాను, కానీ నేను అక్కడ అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను వై ఎఫర్మేషన్స్ ఆర్ సో ఇంపార్టెంట్ అని. యాక్చువల్లీ ఎఫర్మేషన్స్ అనేవి నిజంగా బ్రెయిన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీకి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఏంటి అని అంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక సర్వే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 pots తీసుకొని దాంట్లో 3 plants వేసి రోజు వాటరింగ్ చేస్తాము కదా. మనం ఒక ప్లాంట్ కి ఏమో పాజిటివ్ గా చెప్పుకుంటూ వాటర్ చేయడం, లైక్ నువ్వు మంచిగా గ్రో అవుతున్నావు, నువ్వు ఫ్రూట్స్ బాగా ఇస్తావు అని. ఇంకో దానికి ఏమీ చెప్పకుండా వాటర్ వేయడం. మూడో దానికి వచ్చేసరికి నెగిటివ్ గా చెప్పి, పక్కన వాళ్ళు చూడు ఎలా గ్రో అవుతున్నారో, నువ్వు అసలు సరిగ్గా పెరగడం లేదు, ఇలాగా అలాగా అని. అట్ ద ఎండ్ కొన్ని రోజుల తర్వాత ఏదైతే మనం పాజిటివ్ గా చెప్పి పెంచుతాం కదా, దాని గ్రోత్ రేట్ కానీ ఏదైనా బాగుంటది మిగతా 2 తో కంపేర్ చేస్తే.
ఇది ఎఫర్మేషన్స్ గురించి అన్నమాట. ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు మా బేబీ పేరు యుక్తిక కదా, నేను యుక్తిక ఇస్ గ్రేట్, యుక్తిక ఇస్ బ్రేవ్, యుక్తిక ఇస్ కరేజియస్ ఇలా చెప్తూ ఉంటాను. మన లాంగ్వేజ్ లో మనకు నచ్చిన ఎఫర్మేషన్స్ పాజిటివ్ గా చెప్పుకుంటే చాలు. ఇంకా వీడియోలో వచ్చేసరికి నేను దానికి స్నానం చేపించేసిన తర్వాత రెడీ చేసి పడుకోబెట్టేశాను. ఇంకా బట్టలు ఆరబెడదామని చెప్పేసి గార్డెన్ లోకి వచ్చాను అనమాట. చూస్తే ఇప్పుడు సీతాఫల్ సీజన్ కదా, జాంకాయల సీజన్ కదా, స్టార్ట్ అయిపోయాయి. లేదులేండి, తింటే వీడియో తీసి పెడతాను. మందార పూలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇది ఈ చిన్న చెట్టు, దీనికే ఇన్ని ఉన్నాయి. ఇంకోటి ఏంటి అని అంటే, ఈ మధ్య ఎక్కువగా గార్డెన్ వర్క్ అనేది చేయట్లేదు. వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి వాటరింగ్ అయితే అయిపోతుంది. మిగతా ఏం చేయట్లేదు. అండ్ చెట్లు కూడా చాలా బాగా ఎక్కువగా పెరిగిపోయాయి. ట్రిమ్ చేసి ఇవన్నీ చేయాలి. చూద్దాం ఎప్పుడు కుదురుతుందో. ఇంకా కాసేపు బయట ఉండేసి లోపలికైతే వచ్చేసాను. వచ్చి ఇంకా వంట అయితే చేస్తున్నా. ఈ రోజు వచ్చేసరికి సండే కదా, స్పెషల్ గా మటన్ కీమా వండుకుంటున్నాను. ఎంతమంది నా యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నారు అంటే, ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది, లైక్ కుకింగ్, షాపింగ్ రిలేటెడ్ ఆర్ ఎల్స్ డిఐవైస్ అనేది నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. దానికి వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ టాప్ వచ్చేసరికి నేను మీషోలో పర్చేస్ చేశాను కదా, లింక్స్ అవి కూడా నేను కమ్యూనిటీ పోస్ట్ లో షేర్ చేశాను. ఇది సెకండ్ టైం వేయడము. వాష్ చేసిన తర్వాత కూడా క్వాలిటీ బాగుంది. అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇక్కడ పాట్ చూపిస్తున్నాను, అది చేసింది నేనే అని. సో ఇప్పుడు చూసుకుంటూ నేను తయారు చేసింది ఆనందపడుతూ ఉంటాను. ఒకరి గురించే చెప్దాం అనుకున్నా, బట్ ఈ వీడియోలో చూపించేస్తాను. ఇది R4 అనే ర్యాబిట్ నుంచి కంపెనీ అన్నమాట, రాకర్ చైర్. ఇది నాకు గిఫ్ట్ గా వచ్చింది, నేను పర్చేస్ చేయలేదు. ఒకవేళ ఎవరైనా ఇవ్వకపోయి ఉంటే ఖచ్చితంగా కొనుక్కునేదాన్ని, ఎందుకంటే దీని యూజ్ మాత్రం చాలా బాగుంటది. కన్వర్ట్ ఇంటూ చైర్ అనమాట. ఇలాంటివి 4 ఇచ్చారు. ఈ స్వింగ్ వద్దు అని అనుకుంటే మనం చైర్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఇక్కడ వైబ్రేషన్ ఇచ్చారు, లైక్ మసాజ్ లా ఉంటది బేబీకి, బాడీకి. అండ్ మ్యూజిక్ కూడా ఇచ్చారనమాట. బ్యాటరీస్ వేసుకుంటే వర్క్ అవుతాయి. ప్రస్తుతానికి అయితే బ్యాటరీస్ లేవు. మనకి సేఫ్టీ కింద బెల్ట్ కూడా ఇచ్చారనమాట. ఒక బేబీని పెట్టేసి మనము ఇలాగ బెల్ట్ లాక్ చేసేసుకుంటే వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. నేనైతే 3rd మంత్, మా బేబీకి 3rd మంత్ వచ్చిన కాడి నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒకవేళ మనకి బేబీ రిలాక్స్ మోడ్ లో ఉండాలనుకోండి, ఇలా కిందకు ఉంటారు. ఒకవేళ మనం ఏదైనా తినిపిస్తున్నామన్నా ఆర్ఎల్స్ ఏదైనా మనము పాలవి ఫీడ్ చేస్తున్నప్పుడు ఇలాగా పెట్టేసుకుంటే మరీ అంత కిందకి రారనమాట. టైట్ చేసుకోవడానికి కూడా ఉంది. ఈవెన్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది చూడండి. ఈవెన్ సేమ్ మనము గట్టిగా లాగేస్తే ఒక టిక్ అని సౌండ్ వచ్చి లాక్ అయిపోద్ది అనమాట. సో ఇది ఫ్రంట్ వచ్చేసరికి చూడండి హైట్ పెరిగిన తర్వాత ఎలా ఉందో. ఈవెన్ దీనికి ఒక ఫీడింగ్ ట్రే ఇచ్చారు. అంటే బేబీ 6th మంత్ నుంచి సెల్ఫ్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం కదా, కొద్దిగా ఏదైనా ఇవ్వడము గానీ అలాగా వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి, తినడానికి, అప్పుడు ఈ ఫీడింగ్ ట్రే యూజ్ అవుతుంది. చిన్నది అనుకోండి, మనకి ఫీడింగ్ ట్రే అవసరం ఉండదు కదా, దాని బదులుగా వాళ్ళు ఇలాగా యూ షేప్ లో నుంచి హ్యాంగింగ్స్ వచ్చేటట్టు ఇచ్చారు. సో బేబీ కెన్ రిలాక్స్ అండ్ ఆ హ్యాంగింగ్స్ ని చూడొచ్చు అనమాట. సో నాకైతే ఇది బాగా నచ్చింది. స్వింగ్ కూడా మనకి భయం ఉండదు, దట్ వెనక్కి పడిపోతారు ఆర్ఎల్స్ ముందుకు పడిపోతారు అని. కంట్రోల్ అయితే ఉంది ఖచ్చితంగా. సో ఇదన్నమాట. మీకు నచ్చితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కిందన. అరౌండ్ 3 years వరకు యూజ్ అవుతుంది. వాళ్ళు కూర్చొని తినడానికి కానీ, కూర్చొని కాసేపు టీవీ చూడడం కానీ, ఆర్ ఎల్స్ వాళ్ళంతా వాళ్ళు బుక్ చదవడానికి కానీ చాలా యూస్ఫుల్ గా ఉంటది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రాకర్, అబౌట్ రాకర్ అన్నమాట. రాకింగ్ చైర్ అని అంటారు. చిన్న నాప్ తీసుకొని లెగిసా యూట్యూబ్ షార్ట్ కోసం ఒక డిఐవై చేద్దాం అని చెప్పేసి. ఇలాంటి పనులు ఏమైనా ఉంటే నేను చక్కగా మూవీ పెట్టేసుకుంటాను, అది కూడా చూసిన మూవీ. దానివల్ల దాని పని అది కానిస్తుంది, మన పని మనకు కానియచ్చు. ఇంకా ఫస్ట్ టైం ఎంబ్రాయిడరీ ట్రై చేశాను. అవుట్పుట్ ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే విపరీతంగా నచ్చింది. ఫస్ట్ టైంకే వెళ్ళే వచ్చింది, నా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది అనమాట. నాకు ఇక్కడ మీకు ఒక ఒపీనియన్ కావాలి మీ దగ్గర నుంచి. ఏంటంటే, నేను యూట్యూబ్ షార్ట్స్ లో డిఐవై పోస్ట్ చేస్తున్నాను కదా, అక్కడ
ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేస్తున్నాను కదా, అలా చేసేసి వదిలేయాలా ఆర్ఎల్స్ అదే లాంగ్ లెంత్ వీడియోలో చిన్నగా ఇంకోసారి ట్యుటోరియల్ చెప్పాలా అనేది నాకు ఒకసారి మీ కమెంట్ ఆర్ మీ ఒపీనియన్ చెప్పండి, దాన్ని బట్టి కానిద్దాము. నాకు 6 hours పట్టింది ఇదంతా కంప్లీట్ చేయడానికి. ఇవిని కూడా చూసుకుంటూ చేశాను కదా, అందుకే అంత టైం పట్టింది. ఎవరికైనా కొద్దిగా ఐడియా ఉన్నా సరే అంతసేపు ఏం పట్టదులేండి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ రోజు ఇంకో టాస్క్ కంపల్సరీగా చేస్తాము, అదే బాజార్ వెళ్ళి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వీక్ కి సరిపోయేటట్టు తెచ్చుకుంటాము. ఒకవేళ తెచ్చుకోలేదు అని అంటే ఇంకా అంతే దొరికిపోతాము, బికాజ్ మాకు బయటికి వెళ్ళి తీసుకొని రావాలి కదా, ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ దానికి వేసిన టీ షర్ట్ డిమార్ట్ లో తీసుకుంది. ఇలా క్రౌడెడ్ ప్లేసెస్ లో నుంచి తెచ్చిన టీ షర్ట్స్ కానీ థింగ్స్ కానీ కన్ఫర్మ్ గా వాష్ చేసే యూస్ చేస్తాను. ఇప్పుడు రైనీ సీజన్ కదా, దాని క్లోత్స్ కూడా నేను ఐరన్ చేసి వేస్తున్నా, మాయిస్ట్ గానీ జర్మ్స్ గానీ ఉండిపోతాయేమో అని చెప్పేసి. ఈ వీడియో ఎక్కడైనా సరే మీకు యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఈ వీడియో అంతే, ఉంటాను, బాయ్ బాయ్.